ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, న్యూయార్క్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల మధ్యన శాంతిని పరిరక్షించటం, మైత్రిని పెంపొందించటం కోసం ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అక్టోబర్ 24. ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. అలా ఏర్పడిన రోజునే ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితిలో 193వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, దక్షిణ సూడాన్. ఐక్యరాజ్య సమితిలో మొత్తం 193 సభ్య దేశాలున్నాయి. అందులో చివరగా చేరింది దక్షిణ సూడాన్. ఇది 2011లో ఐక్యరాజ్య సమితిలో చేరింది. దక్షిణ సూడాన్ అనేది ఆఫ్రికా ఖండంలోని దేశం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయురాలు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, విజయలక్ష్మి పండిట్. విజయలక్ష్మి పండిట్ 1953లో యుఎన్ఓలో జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించారు. ఈమె జవహర్లాల్ నెహ్రూ సోదరి. యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అటల్ బిహారీ వాజ్పేయి. హిందీలో ప్రసంగించిన రెండవ ప్రధాని నరేంద్ర మోదీ, సెప్టెంబర్ 2014లో. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జెనీవా. యుఎన్ఓ సహకారంతో నడిచే ఈ సంస్థ 1948 ఏప్రిల్ 7న స్విట్జర్లాండ్లోని జెనీవాలో స్థాపించబడింది. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ది హేగ్, నెదర్లాండ్స్. ఐక్యరాజ్య సమితి 6 ప్రధాన విభాగాల్లో అంతర్జాతీయ న్యాయస్థానం ఒకటి. దీన్ని 1945లో నెదర్లాండ్స్లోని హేగ్ నగరంలో ఏర్పాటు చేశారు. సభ్య దేశాల మధ్య తలెత్తే వివాదాలను ఇది పరిష్కరిస్తుంది. అంతర్జాతీయ న్యాయస్థానం అధికార భాషలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇంగ్లీష్, ఫ్రెంచ్. యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, న్యూయార్క్. యూనిసెఫ్ను 1946లో న్యూయార్క్లో స్థాపించారు. యూనిసెఫ్ను యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అని కూడా పిలుస్తారు. చిన్నపిల్లల్ని రక్షించటం మరియు వారికి విద్య, ఆహారం, వ్యాక్సిన్లు అందివ్వడానికి యూనిసెఫ్ కృషి చేస్తుంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, వియన్నా. అంతర్జాతీయ అణుశక్తి సంస్థను 1957లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో స్థాపించారు. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించేటట్లు చేయడం ఈ సంస్థ లక్ష్యం. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వాషింగ్టన్ DC. అంతర్జాతీయ ద్రవ్యనిధిని వాషింగ్టన్ DCలో 1945లో స్థాపించారు. ఇది అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి, అధిక ఉపాధిని, స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఇది కృషి చేస్తుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ఏ సంవత్సరంలో స్థాపించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1995. WTOను 1995 జనవరి 1న గాట్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ స్థానంలో WTOను ఏర్పాటు చేశారు. మానవ హక్కుల రక్షణకై స్థాపించబడ్డ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లండన్. ప్రపంచ దేశాలలో మానవ హక్కుల పరిరక్షణ కోసం ఈ సంస్థను 1961లో ఇంగ్లాండ్లోని లండన్లో స్థాపించారు.
నాటో కూటమి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రసెల్స్. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1949లో ఉత్తర అట్లాంటిక్ సముద్రం తీరం వెంబడి గల దేశాలు ఈ కూటమిని ఏర్పాటు చేశాయి. నాటో ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రసెల్స్లో ఉంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కి ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1977. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ఐసిఆర్సి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జెనీవా, స్విట్జర్లాండ్. రెడ్ క్రాస్ని 1863లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో స్థాపించారు. దేశాల మధ్య యుద్ధాలు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణమే స్వచ్ఛంద ఉచిత వైద్య సేవలు అందించడం రెడ్ క్రాస్ ప్రధాన విధి. చారిటీ ఇన్ వార్ అనేది రెడ్ క్రాస్ నినాదం. రెడ్ క్రాస్కి ఏ సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుమతి లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. రెడ్ క్రాస్ చేసిన సేవలకు గాను 1917, 1944, 1963 సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. బ్రిక్స్ కూటమిలో ఉన్న దేశాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. బ్రిక్స్ కూటమి 2009లో ఏర్పడింది. ఇది మొదట బ్రిక్గా ఉండేది, అంటే 4 దేశాలే ఉండేవి మొదట్లో. అందులో భారత్, రష్యా, ఇండియా, చైనా. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్గా మారింది. బ్రిక్స్లో ఉన్న మొత్తం దేశాల సంఖ్య 5. అవి రష్యా, ఇండియా, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. ఏ సంవత్సరంలో ఆసియా పసిఫిక్ ఎకానమిక్ కోఆపరేషన్ను స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1989. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని దేశాల మధ్య వాణిజ్య సహకారం పెంపొందించడం కోసం అపెక్ను ప్రారంభించారు. ఆసియా పసిఫిక్ ఎకానమిక్ కోఆపరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సింగపూర్. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఖాట్మండు. సార్క్ని 1985లో ప్రారంభించారు. ఇందులోని సభ్య దేశాల సంఖ్య 8. 1985లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సార్క్ తొలి సదస్సు జరిగింది. సార్క్ సభ్య దేశాలు సమిష్టిగా ఏర్పరిచిన సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీ. ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య ఏషియాన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జకార్తా. దీనిని 1967లో ప్రారంభించారు. యూరోపియన్ యూనియన్ EU ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రసెల్స్. దీనిని 1958లో ప్రారంభించారు. యూరోపియన్ యూనియన్కి నోబెల్ శాంతి బహుమతి ఏ సంవత్సరంలో లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 2012. నాటో ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జెన్స్ స్టోలన్బర్గ్. ఇతను నార్వే దేశ మాజీ ప్రధాని. ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ట్రిగ్వెలి. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఏ దేశానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పోర్చుగల్. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యాంటోనీ గుటెరస్. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ క్రిస్టాలినా జార్జివా.